చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారి స్వరూపం నవదుర్గల్లో మనం ఈరోజు అమ్మవారిని స్కందమాతగా చూస్తాం. స్కందమాతగా అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి సకల సౌభాగ్యాలతో పాటుగా సంతానము అనేటువంటిది ఎవరికైతే లేదో వారికి సంతానం కలుగుతుంది అని చెప్పేసి అంటారు. అమ్మవారిని శాక్తేయులు అలాగే శైవులు అందరూ కూడా ఈరోజు అమ్మవారిని స్కందమాతగా కొలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఈరోజు చక్కగా అందరూ కూడా చాలా నియమ నిబంధనలతో పూజ చేసుకుంటూ అమ్మవారిని స్కందమాతగా కొలుస్తూ ఉంటారు. స్కందమాత అంటే అమ్మవారి యొక్క స్వరూపంలో ఈరోజు అమ్మవారిని మనం 6 ముఖాలతో ఉన్నటువంటి షణ్ముఖుణ్ణి, తెల్లటి పద్మాసనంలో కూర్చున్నటువంటి అమ్మవారు ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం ఈరోజు దర్శనం చేసుకోవచ్చు. చక్కని అమ్మవారు, అమ్మవారి యొక్క ఒళ్ళో 6 ముఖములు గల షణ్ముఖుడు. మనం అమ్మవారిని చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. స్కందమాత అనేటువంటి నామకరణంతో అమ్మవారు మనకి ఈరోజు కనబడుతూ ఉంటారు. సాధారణంగా మనం అమ్మవారి యొక్క స్వరూపాల్ని ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా అమ్మవారిని కూష్మాండ సంపూర్ణమైనటువంటి స్వరూపము, శివుణ్ణి పొందటానికి అమ్మవారు చేసేటువంటి తాపత్రయము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ అమ్మవారికి పిల్లాడు ఎలా వచ్చేశాడు, అసలు ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి దాన్ని మనం కనుక చూసినట్లయితే అమ్మవారి యొక్క స్వరూపంలో ఈరోజు మనం చక్కగా స్కందమాతగా చూస్తూ ఉండడానికి గల కారణం చాలా పెద్దది ఉంది. దాంట్లో ఒక చిన్న విషయాన్ని మీకు ప్రస్ఫుటంగా చెబుతాను. అమ్మవారు ప్రతిరోజు కూడా శివారాధన చేస్తూ తపస్సు చేసి అమ్మవారి యొక్క స్వరూపము శివుడిగా, శివుడి యొక్క స్వరూపము అమ్మవారిగా మారిపోవటానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే శైలిపుత్రిగా, బ్రహ్మచారిడిగా, చంద్రఘంటగా, కూష్మాండగా ఆమె యొక్క స్వరూపము దేవతా స్వరూపంగా మారిపోవడంతో పాటు ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది అమ్మవారు. శివుడు సాధారణమైనటువంటి ఒక సన్యాసి రూపంలో వచ్చి పర్వతరాజు దగ్గర ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక సన్యాసి స్వరూపంగా ఉన్నాడు. అయితే ఆమె తపస్సు చేస్తూనే ప్రతిరోజు కూడా ఆ శివస్వరూపమైనటువంటి సన్యాసికి ప్రతిరోజు పూజ చేస్తూ ఉండేది. అటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క స్వరూపము ఆ సన్యాసికి పూజ చేయడాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయ్యో, శివుడని తెలుసుకోకుండానే ఆమె ఆ యొక్క స్వరూపాన్ని పూజ చేస్తూ ఉన్నదే అని దేవతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వీరిద్దరి వివాహం ఎప్పుడు జరుగుతుందా అని మనం చూస్తూ ఉండొచ్చు. అమ్మవారి యొక్క స్వరూపం కూష్మాండగా ఎప్పుడైతే ఆవిడ ఉద్భవించిందో ఆమె తపస్సులో భాగంగా ప్రతిరోజు కూడా తపస్సు చేసేటువంటి వాడి లక్షణం ఏంటి అంటే వేరే పనేమీ ఉండదు. ప్రతిరోజు ఉదయాన్నే తన దినచర్యలో భాగంగా రోజు స్నానం చేయటం, మడిగా ఉండటం, శివుడి గురించి ఇంకా తపస్సు ప్రారంభం చేయటం. ఆహారం ఏమీ లేదు కాబట్టి కొంతకాలం ఆమె ఆకులు అలములు తిని అపర్ణగా, మరికొంతకాలం అసలు ఏమీ తినకుండా ఆమె మరింత శుష్కించిపోతూ ఆమె శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఆ విధంగా మనకి ఈ యొక్క దేవతా స్వరూపాన్ని పొందడం కోసం తన యొక్క మానవ శరీరాన్ని ఈ విధంగా దేవతా స్వరూపంగా మార్చుకుంటోంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే శైలపుత్రిగా ఉన్నప్పుడు
హిమవంతుడి యొక్క పుత్రికగా ఉన్నప్పుడు ఆమె శివుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో దేవతలందరూ కూడా ఆమెని పరీక్షించాలని, వారిద్దరికీ కూడా త్వరగా సంతానం కలగాలని ఇంద్రాది దేవతలందరూ కూడా ఆమె ఇంకేముంది, ఆమె సర్వశక్తుల్ని పొందేసింది, దేవతాస్వరూపమైపోయింది, ఇక శివపార్వతుల కళ్యాణం మాత్రమే జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ శివుణ్ణి మన్మథ బాణంతో ఒక్కసారిగా ఆయన యొక్క స్వరూపం ఏదైతే సన్యాసి స్వరూపంలో ఉన్నాడో ఆ సన్యాసి స్వరూపంలో ఉన్నటువంటి శివుడికి ఆ మన్మథ బాణం వేయటానికి ప్రయత్నం చేశారట. అది గమనించినటువంటి పరమేశ్వరుడు మన్మధుణ్ణి 3వ కంటితో దగ్ధం చేశాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ 3వ కన్ను అంటే తెలుసుకోవలసింది చాలా ఉంది, అందరికీ కూడా ఉంటుంది 3వ కన్ను. అయితే మనకి ఉండేటువంటి 2 కళ్ళు కాకుండా 3వ కన్నే ఆజ్ఞాచక్రము అంటారు. ఇక్కడ భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్ర స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపంలో ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటాడు అనేటువంటిది మనం గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా షట్చక్రాలన్నీ కూడా ఉంటాయి. అవన్నిటినీ కూడా మనం జాగృతం చేస్తూ పోతూ ఉండాలి ప్రతిరోజు కూడా. మూలాధార చక్రము మొట్టమొదటిది. ఆ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రానికి వచ్చేటప్పటికీ అది ఎప్పుడూ కూడా శివుడి యొక్క అధీనంలో ఉంటుందట. ఆ 3వ కన్నుని తెరిచినప్పుడు ఆజ్ఞాచక్రం యొక్క దాఖలాలు తెరుచుకుంటాయి. అప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా విడిచిపెడతాం. అదే స్వరూపంతో అమ్మవారు మనకి కనబడింది. నిన్నటి స్వరూపంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా విడిచిపెట్టి సింహవాహిని అయి అమ్మవారు కూష్మాండగా కనబడింది. అదే స్వరూపాన్ని ఈరోజు పరమేశ్వరుడు మనకి ఈ కథ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా ఆజ్ఞాచక్రం విప్పి మన్మధుణ్ణి దగ్ధం చేశాడు. అటువంటి స్వరూపంలో శివుడే అమ్మవారు, అమ్మవారే శివుడని ముందు మాటలో నేను మీకు చెప్పినట్టుగా నిజానికి ఆ శివస్వరూపము శివాని స్వరూపంగా వారిద్దరూ కూడా ఏకమవటం జరిగింది. మనకి బహిర్గతంగా శివ కళ్యాణం ఇంకా అవ్వకపోవచ్చు, కానీ అంతర్గతంగా వారి యొక్క కళ్యాణము నిన్న స్వరూపంలోనే ఆ కూష్మాండగా ఉండగానే జరిగిపోయింది. అయితే ఆ శరీరం ఏదైతే శైలపుత్రిగా బ్రహ్మచారిణిగా మనం మొట్టమొదటి నుంచి చూస్తూ ఉన్నామో వారి ఇరువురి వివాహాన్ని అందరూ కూడా ఆకాంక్షించారు. అందుకోసం మేమిద్దరం కూడా వేరు కాదు ఒక్కటే అని చెప్పడం కోసం ఎవరైతే ఇంద్రాది దేవతలు కూడా కనిపెట్టలేనటువంటి ఆ స్వరూపాన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం పూజించుకుంటూ ఈరోజు వచ్చేటప్పటికీ అమ్మవారు స్కందమాతగా మనకి అవపించడానికి గల కారణాన్ని అటు మన్మధుడి యొక్క దగ్ధము కనబడుతూ ఉంది మనకి ఈరోజు. అలాగే వారిద్దరూ కూడా ఏకస్వరూపంగా వారిద్దరూ కూడా ఏకమవుతూ వారిద్దరూ వేరు కాదు ఒకటే అని చూపిస్తూ ఆ హిమవంతుడి యొక్క పాదాల దగ్గరే నదీ తీరంలో మనం ఈ యొక్క స్కందోత్పత్తిని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. స్కందోత్పత్తి ఎలా జరిగింది అంటే అమ్మవారు శివుడు ఏకం కాగా వారిద్దరిలోంచి కూడా ఉద్భవించినటువంటి ఒక దివ్య తేజస్సు. నిజానికి అమ్మవారి యొక్క శరీరం కూడా అది తట్టుకోలేక అమ్మవారు వదిలేయమని అడగగా, అంటే దేవతా స్వరూపాలన్నీ కూడా మీరిద్దరూ ఇంకా ఎప్పటికీ ఏకం కావాలి, మీరు తప్పకుండా మీకు కలిగినటువంటి ఆ తేజస్సుని విడిచిపెట్టండి అని అడిగితే ఆ యొక్క తేజస్సుని విడిచిపెట్టిన శివుడి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ తేజస్సు విడిచిపెట్టగా అది గంగా తీరంలో ఆ యొక్క హిమవంతుడి యొక్క పాదాలని చేరి ఆ గంగా యొక్క నదీ తీరంలో వెళ్తుండగా గంగ కూడా తట్టుకోలేక ఆ యొక్క రెల్లుగడ్డి మీద ఆ తేజస్సును విడిచిపెట్టిందట. అంతకుముందు అగ్ని, అంతకుముందు వాయువు, అంతకుముందు జలము, ఈ విధంగా 6 స్వరూపాలు ఆ తేజస్సుని తట్టుకోలేకపోయాయట. ఆ తేజస్సుని ఆ యొక్క గంగాదేవి కూడా రెల్లుగడ్డి మీద విడిచిపెడితే అశ్వినీ దేవతలందరూ కూడా ఆ స్వరూపాన్ని
బాలుడిగా తయారు చేసి కుమారస్వామిగా ఉద్భవించేలాగా చేశాయట. ఆ యొక్క స్వరూపాన్ని పార్వతీదేవి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ యొక్క పార్వతీదేవే స్కందమాతగా అందరికీ కూడా దర్శనమిచ్చిందట. ఆ పార్వతీదేవి ఎవరో కాదు, పర్వతరాజ పుత్రిక. ఆ స్కందుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ రోజు అమ్మవారు అందరికీ కూడా దర్శనమిచ్చి ఈ రోజున అందరికీ కూడా సంతానం ఎవరికైతే లేదో వారికి ఈ స్కందోత్పత్తి అంటే అమ్మవారు శివుడు వేరు కాదు, వారి నుంచి ఉద్భవించినటువంటి తేజస్సు, అగ్ని, వాయువు, జలము, భూమి, ఆకాశము అన్నిటినీ కూడా చీల్చుకుంటూ అశ్వినీ దేవతల యొక్క స్వరూపాన్ని కూడా 6 స్వరూపాలుగా ఆయన యొక్క శిరస్సుల్ని ఆ యొక్క స్వరూపాన్ని అమ్మవారు ఈరోజు ఒడిలో కూర్చోబెట్టుకుని తన కుమారుడిగా ఎవరైతే ఆ స్కందమాతగా ఆమెను పూజిస్తూ ఉంటారో ఈ రోజున వారికి సంతానము తప్పకుండా కలుగుతుందని, స్కందమాతగా ఈరోజు ఆమెను కొలవడం జరుగుతోందని అందరూ కూడా తెలుసుకోవాలని ఈ కథని మరింత మలుపులు తిప్పి ఆ యొక్క స్కందమాతగా అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. ఇన్ని మలుపులు తిరిగినటువంటి కథలో మీకు తెలియవలసింది ఏంటంటే శివుడికి పార్వతికి ఎప్పుడో అంతర్గతంగా కళ్యాణం అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఆమె శివుడే పతిగా కావాలని కొలుస్తూ ఉంది. కానీ సేవ చేసుకునేటువంటి దృక్పథంతో ఆ హిమవంతుడి యొక్క కోరిక మేరకు శివపార్వతుల కళ్యాణం జరగవలసి ఉంది. అందుచేత అంతర్గతంగా జరిగినటువంటి ఆ కళ్యాణానికి కలిగినటువంటి స్వరూపమే కుమారస్వామిగా మీరు గుర్తించవలసి ఉంది. ఆ అంతర్గత శక్తిని ఆమె ధరించి ఈరోజు స్కందమాతగా మనకి కనబడుతోంది. అటువంటి ఆ మాతని ఎవరైతే కొలుస్తూ ఉంటారో అంతర్గతంగా ఉన్నటువంటి రోగాలన్నిటినీ కూడా నయం చేసి, ఎవరైతే అందరూ గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని అనిపించుకుంటూ ఉన్నటువంటి మాతలు ఎంతమంది అయితే ఉన్నారో వారంతా కూడా తల్లులుగా ఈ కథ విని ఈ అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పేసి ఈ యొక్క అమ్మవారి స్వరూపాన్ని మనం కొలవండి, తలవండి, పూజించండి అని చెబుతూ ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే మగవాళ్ళందరూ కూడా కొలుస్తూ ఉన్నారో వాళ్ళు సకల శక్తులు పొందుతూ ఉన్నారు. శక్తి స్వరూపమైనటువంటి స్కందుడు అటువంటి ఆ మాత యొక్క అనుభవాన్ని అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ కూడా నశించిపోయిన తర్వాత శివశక్తుల యొక్క స్వరూపాన్ని అమ్మవారి యొక్క అనుజ్ఞని పొంది స్కందమాతగా ఈరోజు అమ్మవారిని కొలవటం జరుగుతోంది. అటువంటి స్కందమాతని కొలవండి. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదనగా పెట్టండి. అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ శుభం భూయాత్.